మధ్యతరగతి జీవితాలపై ధరలు దరువేస్తున్నాయి. మార్కెట్లో గ్యాస్, కూరగాయలు, నిత్యావసరాలు మంటలు పుట్టిస్తున్నాయి. యుద్ధం పేరుతో బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోంది. రోజురోజుకు ఈ సమస్య మరింత జటిలంగా మారుతోంది. మందులు, ఆహారంలోనూ కోత పెట్టుకుంటే తప్ప కుటుంబాలు నడవడం కష్టంగా మారిందని జనం గగ్గోలు పెడుతున్నారు. అర్బన్ ఏరియాలో రక్షిత మంచినీటి సమస్యలు పెరుగుతుండగా కొనుక్కొని తాగడం అదనపు భారంగా మారుతుందని ఆవేదన కనిపిస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రోజురోజుకు పెరుగుతున్న ధరలు మధ్యతరగతి సామాన్య ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఒక విధంగా వారి ఆర్థిక బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దాని ఫైనాన్షియల్ బ్యాలెన్స్ను పూర్తిగా గాడి తప్పించిన పరిస్థితి. గ్యాస్తో పాటు అన్ని రకాల మెటీరియల్స్ ఏవైతే ఇంట్లో నిత్యావసరాలు ఉంటాయో అన్నీ కూడా పెరిగిపోతున్న వాతావరణం ఉన్న పరిస్థితుల్లో సామాన్యులు ఏ విధంగా జీవిస్తున్నారనేది ఇప్పుడు ప్రధానమైన చర్చ. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది మహిళలు ఉన్నారు. వారి కమ్యూనిటీలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీకు వచ్చే ఆదాయానికి మీకు ఖర్చులకి ఏమైనా పొంతన కనబడుతుందా? సార్, నాది ఇన్కమ్ ఒక 30-40 మధ్యలో ఉంటుంది. ఇందులో ఇద్దరు పేరెంట్స్ ఎల్డర్స్. ఈ హౌస్ రెంట్, ఎలక్ట్రిసిటీ, పాల రేటు అన్నీ పెరిగిపోతున్నాయి. మినిమం ఈ ఇన్కమ్ పెర్ హెడ్కి రోజు రోజుకి ప్రైసెస్ పెరిగిపోతుంటుంటే ఎవరు గెట్ ఆన్ అవ్వలేకపోతున్నారు. దాంతోపాటు బస్సెస్ అంటారు, ఫ్రీ అంటారు, కానీ బస్సెస్ టైంకి రావు, అవి తగ్గించేశారు. దానివల్ల డిమాండ్ ఆటో వాళ్ళు ఇంతకుముందు 40-30 రూపీస్కి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు 60-80 అడుగుతున్నారు. ఒక్కొక్కరికి ఇలా కష్టమే కదా. దీంతోపాటు కూరగాయలు, మిల్క్ ప్యాకెట్ మామూలుగా ఇంతకుముందు 18 అర లీటర్ 30 ఇలా ఉండేది. ఇప్పుడు ఎలాగా ఒకేసారి 35. మళ్ళీ అవి కూడా డిమాండ్. ఈ సమ్మర్ కదా, వేరే ప్యాకెట్స్ వాటికి వెళ్తే అవి రేటు. సార్, ఇలా రోజు రోజుకి ఇన్ఫ్లేషన్, ప్రైసెస్ పెరిగిపోతుంటే మిడిల్ క్లాస్ గెట్ ఆన్ అవ్వడం కష్టం. కలెక్టివ్గా వర్క్ చేయాలి, కలెక్టివ్గా చేయనివ్వట్లేదు. అంటే మేడం, ఒక ఇండివిజువల్ ఫ్యామిలీగా మీకు ఎలాంటి ఇబ్బంది ఎదురవుతుంది? ఈ ధరల పెరుగుదల ఎంత మేరకు మిమ్మల్ని ప్రభావం చూపిస్తుంది? ద్రవ్యోల్బణం పెరగడం వల్ల నిత్యావసర వస్తువులు ధరలన్నీ ఒకేసారిగా చాలా వరకు పెరిగిపోతున్నాయి. ఆయిల్ కానీ, పండ్లు, కూరగాయలు, గ్రాసరీస్, వాటి ధరలు అసలు అన్నీ కొండకి కూర్చున్నాయి. దాంతోపాటు ఇప్పుడు గ్యాస్ కూడా ఒకేసారి చాలా ఎక్కువ పెరిగింది. అలాగే ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా పెరిగాయి. ఇవన్నీ కలిసి మధ్యతరగతి అల్పాదాయ వర్గాల మీద చాలా భారం పడుతుంది. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలి. నిత్యావసర వస్తువులు ధరలు అదుపులోకి తీసుకురావాలి. వాటి కోసం కృషి చేయాలి. ఈ ప్రజల మీద భారాన్ని తగ్గించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే మేడం, ఒక కుటుంబంగా మీ మీద ఈ ప్రభావం ఏ మేరకు ఉంటుంది? ఎక్కువే ఉంటుందండి. ఎందుకంటే అన్ని ధరలు పెరిగినాక వచ్చే ఆదాయం ఏమీ పెరగట్లేదు. పెరిగినప్పుడు ఖర్చు పెట్టే దాంట్లో సపోజ్ వారానికి ఒక 2 గుడ్లు తినాలనుకున్నాం అనుకోండి. పెరిగినప్పుడు ధరలు పెరుగుతున్న, ఆయిల్ రేట్ పెరుగుతున్న, కూరగాయలు, పళ్ళు, గ్యాస్, కరెంట్ ఇన్ని రేట్లు పెరిగినాక ఆ 2 గుడ్లు కూడా ఒక గుడ్డుకు వస్తుంది, లేదంటే 15 రోజులకు ఒకసారి తినాల్సి వస్తుంది. అలాగే పళ్ళు, ఆరోగ్య సమస్యలు, ఈ పొల్యూషన్ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఉక్కపోత పెరిగిపోయింది, కరెంటు బిల్లు వాచిపోతుంది. దీంతో సామాన్యులు చాలా కష్టం, బ్రతకడం అయితే చాలా కష్టం. ముందు పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు అంటే బ్యారెక్స్లో ఉండే ధరలు ఎంత పెరిగితే అంత పెరుగుతాయి, లేదా తగ్గినప్పుడు తగ్గుతాయని చెప్పిన వాళ్ళు గత 12 సంవత్సరాల నుంచి ఒకే స్లాబ్లో పెరిగాయి తప్పించి అక్కడ తగ్గినా ఇక్కడ తగ్గలేదు. కానీ ఇప్పుడు సడన్గా మనకి పెట్రోల్ ధరలు పెరిగాయి కాబట్టి పెంచుతామని గవర్నమెంట్ అంటుంది. ఇది చాలా అన్యాయం. కాబట్టి ఖచ్చితంగా రేట్లు ప్రజల మీద భారం పడకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేది గవర్నమెంట్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోలేదంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళాలనుకున్నప్పుడు ముందు బడ్జెట్లో ఎంత వ్యత్యాసం వస్తుంది? రెగ్యులర్గా మీరు వెళ్ళే మార్కెట్కి ఇప్పుడు ఉన్న డిఫరెన్స్ ఎంత ఉంది? ముందులో 100 రూపాయలు తీసుకెళ్తే పుష్కలంగా వచ్చేవండి. ఇప్పుడు 1000 రూపాయలు తీసుకెళ్ళినా కూడా 2 రోజులకు కూడా సరిపోలేని కాయగూరలాగా అట్లా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. భవిష్యత్తులో ఈ ధరలు మరింత పెరిగితే జీవన ప్రమాణాలు మరింత పడిపోయే